ఐఎమ్ డాక్టర్ రవీందర్ రెడ్డి, ఫిజిషియన్. సో యాక్చువల్గా నల్గొండ కొంచెం బ్యాక్వర్డ్ ఉండే హెల్త్ ఇండస్ట్రీలో. సో నేను ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత మణిపాల్లో ఐ వెంట్ బ్యాక్ డైరెక్ట్లీ టు మై డిస్ట్రిక్ట్. సో బేసికలీ హాలి అన్నది నాగార్జున సార్. సో అక్కడ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కానీ తర్వాత చాలా ల్యాకింగ్ ఉండేది. సో ఫస్ట్ ఐ స్టార్టెడ్ ఏ టెర్షరీ డయాగ్నోస్టిక్స్ ఇన్ నల్గొండ. ఫస్ట్ ఎంఆర్ఐ, ఫస్ట్ హై అండ్ సిటీ, ఫస్ట్ pathological laboratory, first mammography in Nalgonda. So all those things I brought to there. After that, ఈ డెంగ్యూ పేషెంట్స్ ప్రతిదానికి హైదరాబాద్కి వచ్చి లాట్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుండే. వస్తే అడ్మిట్ అయితే లక్షన్నర అవుతుండే. సో అది కూడా జరగకూడదని చెప్పి 5th జనరేషన్ బ్లడ్ బ్యాంక్ నల్గొండలో నేను ఆల్మోస్ట్ 5 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నో వన్ కమింగ్ టు హైదరాబాద్ ఫర్ డెంగ్యూ పేషెంట్స్. సో అది జరిగింది. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ అప్పుడు నో వన్ ఈజ్ దేర్. సో ఐ స్టార్టెడ్ ఎ cath lab and neurosurgery department and gastro. Everything I started first time in Nalgonda. So now it is doing very well. The same time ఆక్సిజన్ అనుకోకుండా ఆక్సిజన్ ప్లాంట్ స్టార్ట్ చేశాను. అది థ్యాంక్ గాడ్, అంటే గాడ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏమో ఈ ఏమంటాం కోవిడ్కి. సో ఇట్ సర్వ్డ్ ఆల్మోస్ట్ నల్గొండ ఈ సర్వైవ్డ్ ఆన్ మీ. సో now Nalgonda is self-sufficient in oxygen and super specialty except oncology. It is self-sufficient. So it is moving towards the rejuvenation of government healthcare sector. అన్నట్టు ఇందాక మల్లారెడ్డి గారు అన్నట్లుగా 3.6 crore బడ్జెట్ ఉంది. దాంట్లో 12,800 crores మన హెల్త్ బడ్జెట్, అంటే లెస్ దాన్ 3%, 4%. సో దాంట్లో మనకు 6,000 to 7,000 శాలరీస్ వెళ్ళిపోతాయి, 2,000 ఆరోగ్యశ్రీకి వెళ్ళిపోతుంది. తర్వాత ఈ అంటే రెనోవేషన్ అయిపోయింది, మెయింటెనెన్స్కి ఒక 1,600 వెళ్ళిపోతుంది, ఇంకేం మిగలదు దాంట్లో. సో ఫర్దర్గా డెవలప్మెంట్ చేసే స్కోప్ లేదు. ఇంకోటి ఆల్మోస్ట్ 884 PHCs ఉన్నాయి. తర్వాత 4,900 సబ్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత 92 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. తర్వాత 33 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. వీటన్నిటినీ ఎట్లా యునైట్ చేయాలి? సో ఇంకోటి ఏంటంటే పీపుల్కి, రూరల్ ఉన్న పీపుల్, అంటే మీకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్, బట్ సినారియో ఇన్ విలేజెస్ ఆర్ వెరీ డిఫరెంట్. సో దే వోంట్ అండర్స్టాండ్ ఈవెన్ ఆప్థాల్మాలజీ. వాట్ ఈజ్ ఆప్థాల్మాలజీ దే డోంట్ నో. వాళ్ళకి ఏది వచ్చినా కానీ వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో అవేర్నెస్ ఉండదు. సో అక్కడ సిచ్యువేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. సో వీటన్నిటిని ఎట్లా మనము అడ్రస్ చేయాలనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇంకోటి ఏంటంటే క్వాకరీ, వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లం. రీసెంట్గా నేను క్వాకరీ మీద గట్టిగా అగ్రెసివ్గా ఫైట్ చేస్తున్నాను. ఈవెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ హంగర్ స్ట్రైక్, ఇండిఫినెట్ హంగర్ స్ట్రైక్ టు స్టాప్ క్వాకరీ ఇన్ తెలంగాణ, క్వాక్ ఫ్రీ తెలంగాణ. సో మీరు రోజు పేపర్లో చూస్తున్నారు. సో ఇది అంటే ఎట్లా ఎక్స్ప్లాయిటేషన్ అవుతుందంటే విలేజెస్లో ఎకరాలు అమ్ముకుంటున్నారు. వాళ్ళకున్న పుస్తకాలు అమ్ముకోవడం, లేకపోతే వాళ్ళు బయటికి రాలేరు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ జనరేషన్స్ పేదరికంలో ఉండిపోతారు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ వాట్ వీ కెన్ డూ అంటే ఒక ఫిజిషియన్గా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ నేను ప్రాక్టీస్ నుంచి ఒక 4 monthsలో కంప్లీట్గా బయటకు వచ్చి హౌ ఐ కెన్ కంట్రిబ్యూట్ టు అప్లిఫ్ట్ దీస్ పీపుల్, ఆ హెల్త్ ఇండస్ట్రీ. ఈ పిహెచ్సిస్కి 880 PHCs ఉన్నాయి. రౌండ్ ద క్లాక్ డాక్టర్స్ లేరు. సో దానికి గవర్నమెంట్కి అయ్యే బడ్జెట్ నేను రీసెంట్గా రిప్రజెంటేషన్ ఇచ్చాను, హెల్త్ సెక్రటరీకి ఇచ్చాను. ఆల్మోస్ట్ 6 months కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాను. గవర్నమెంట్కి అయ్యే ఎక్స్ట్రా బడ్జెట్ 120 crores అవుతుంది. 120 crores 2.3 crore పాపులేషన్కి ఎందుకు పెట్టలేకపోతుంది? 2.3 crore అంటే విలేజ్ పీపుల్, సిటీలో ఉండేది 1.5, నియర్లీ 1.5, రిమైనింగ్ ఆర్ రూరల్ పీపుల్ 2.3 crores. సో 120 crores పెడితే 24/7 డాక్టర్స్ వస్తారు, 24/7 నర్సింగ్ స్టాఫ్ ఉంటుంది, 25/7 మంచి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. అది ఎందుకు రికగ్నైజ్ చేస్తలేదు? నేను బాగా దాని మీద ఫైట్ చేస్తున్నాను. అదేవిధంగా ఒక పిహెచ్సిలో ఒక జనరల్ మెడిసిన్ వ్యక్తి ఉంటే, సో మోస్ట్ ఆఫ్ ద డిసీజ్ 80% ఆఫ్ ద డిసీజ్ అక్కడే సాల్వ్ అయిపోతాయి. అండ్ రిఫరల్ విల్ బి ప్రాపర్ రిఫరల్ ఉంటుంది. సో దాన్ని మనము అప్గ్రేడ్ చేయగలిగితే, సో జీటీఏ ద్వారా, అంటే నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను, సారీ టు డిస్టర్బ్. జీటీఏ ద్వారా ఏంటంటే మనము వీటి మీద ఏమైనా వర్క్ చేయగలిగితే, సో దట్స్ వై నాకేం తెలియదు, అసలు జీటీఏ గురించి తెలియదు. అన్న వెంకటరామరెడ్డి అన్న మెంబర్గా యాడ్ చేసుకున్నాడు, తీసుకొచ్చాడు. సో నాకు మల్లారెడ్డి గారు తెలియదు, ఎవరు తెలియదు. సో ఈ ప్లాట్ఫామ్ని ఏదైనా దీని పర్పస్గా ఏమైనా యూజ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో నేను దీనికి అటెండ్ అయ్యాను. ఇట్స్ మంచిగా అనిపించింది. చాలామంది యూనిటీ ఆఫ్ మైండ్, అంటే ఒకే మైండ్ సెట్తో, అంటే ఏదైనా చేయాలా మనం సొసైటీకి ఏమైనా చేయొచ్చు అనే ఒకే మైండ్ సెట్తో వచ్చిన వాళ్ళందరూ వాలంటరీగా వచ్చిన వాళ్ళు. సో లైక్ ఆర్ఎస్ఎస్లో వాలంటరీగా ఏం ఆశించకుండా ఎట్లా వస్తారో, లైక్ జీటీఏలో అలా రావడము, దట్టు కొంచెం కంట్రిబ్యూట్ చేయగలిగిన వాళ్ళు రావడం కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్.
సో మీ అందరి సహకారంతో వీఆర్ టుగెదర్ మనం వీ కెన్ డూ బెటర్. నాకైతే ఈ హెల్త్ ఇండస్ట్రీలో ఇంకోటి ఏంటంటే చైల్డ్ అంటే మీకు చెప్పాలనుకున్నా అంటే ఆటిజం పెరుగుతుంది, తర్వాత ఏమంటాము ADHD కూడా పెరుగుతుంది బాగా. అంటే మన నెక్స్ట్ జనరేషన్ని బాగా మోర్ ప్రొడక్టివ్ చేయాలి అంటే స్కూల్స్తో పాటుగా ఈ సైకలాజికల్గా వాళ్ళని అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో నవడేస్ ADHD బాగా పెరిగిపోతుంది. ఆ ఏజ్డ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే మోర్ గో టు నార్కోటిక్స్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఇది వెళ్ళిపోతున్నారు, డ్రైవ్ వెళ్ళిపోతుంది. సో వీటన్నిటిని ప్రివెంట్ చేయాలంటే మనకు చిన్నప్పటి నుంచే వాటిని డయాగ్నోస్ చేసే ఇది లేదు. సో పేరెంట్స్కి ఆ ఎడ్యుకేషన్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. సో వీటి మీద కూడా మనం వర్క్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ. ఐ టుక్ లాట్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ.